నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఏదైతే కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో అందులో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. మరి కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ నేత అయినటువంటి గన్నవరపు శ్రీనివాస్కి గట్టి షాక్ తగిలిందని చెప్పి ఈ కార్యక్రమం నిరసన వ్యక్తమైందని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. వైసీపీ చూసుకున్నట్లయితే మేడం, గత కొన్ని రోజులుగా ఏడాది నుంచి కూడా కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకు చేసింది ఏం లేదు. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సో మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని చెప్పారు మేడం. మరి ఆ నిరసన కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా సక్సెస్ అవ్వని పరిస్థితి. ఇదిలా ఉంటే మరి మొత్తానికి వైసీపీ నేతలు ఏదైతే కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో ఇదే కార్యక్రమంలో పాల్గొంటూ కొందరు మహిళల దగ్గరికి వెళ్తే వాళ్లకు కౌంటర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటారు అక్కడ? ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ పని చేస్తారు, ఎలాంటి పనులు చేస్తారో అందరికీ తెలుసు. అంటే అన్నీ కూడా అక్కడ మంచి జరుగుతుంటే చెడు జరగబోతుంది అనే ప్రచారం చేయటం. వాళ్ళ పేపర్లో ఇప్పుడు అందరూ ఒకటే చేస్తున్నారు, సాక్షి అనే ఒక పేరు, ఆ రోజు డేట్ కూడా కరెక్ట్గా వేస్తారో మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లాగా చూసి కూడా తప్పులు చదువుతున్నారు, అలా రాస్తారో తెలియదు. కానీ ఒక సాక్షి అనేది అయితే మాత్రం క్లియర్గా వస్తుంది. మిగతావన్నీ కూడా అబద్ధాలే, అన్నీ కూడా బూటకాలు, నాటకాలు, వీళ్ళు రాసే కథనాలు వండి వారుస్తూ ఉంటారు కొత్తవన్నీ కూడా, అవన్నీ తెలుసు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ఇలానే ఉంటాయా? ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, అసలు ఏం చెప్దామనే ప్రయత్నం చేస్తున్నారంటే పాపం నిజంగా అతను పడే బాధ వింటూ ఉంటే చాలా ఒకసారి మనం విందాం అతను అసలు ఏం మాట్లాడాడు ఏంటనేది. చంద్రబాబు నాయుడు మోసం చేయలేదా? అక్కడ ఎగ్జాంపుల్ బాగుందా నీకు? మరి అది పోకుండా నువ్వు అట్టికెళ్ళి అక్కడ నేర్చుకుంటే లైన్ లో బ్యాగ్ పెట్టుకుని నిల్చోవడం బాగుందా? ఏం బాగుంది బ్యాగ్ పెట్టుకోవడం? మరి మోసం చేశారా నిన్ను? అంటే రేషన్ డీలర్స్ వెహికల్స్ ని రద్దు చేసిన ఆవిడ అతను అడుగుతున్నాడు, 4 సార్లు అడిగాడు. 4 సార్లు కూడా ఆవిడ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అదే మాకు నచ్చిందని. అంటే ఆ రోజున బండి ఇంటి దగ్గరకు వచ్చింది, మరి వాళ్ళు ఏదో ఒక సైరన్ వేసుకుంటూ రావటం, మరి వీళ్ళంతా ముందుగానే వాళ్ళ వీధికి వచ్చిద్దని తెలిసి వీళ్ళంతా ఆ బ్యాగులు అంటే అక్కడ పెట్టేసి దాని మీద రాళ్ళు పెట్టుకునేవాళ్ళంట. ఇదిగో ఇది నా బ్యాగ్, ఇది నా బ్యాగ్ అని. సరే ఆ వెహికల్ వచ్చే టయానికి ఎవరు ముందొస్తే వాళ్ళు తీసుకుంటే ఆడవాళ్ళు కొట్టుకోవటం, దాంట్లో మగవాళ్ళు ఇన్వాల్వ్ అవటం, వాళ్ళు కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం, ఇవి చాలా చోట్ల జరిగేవి. అందరూ కూడా విన్నారు, చూశారు. మరి ఆ తగువులు ఎలా ఉండే అనేది చాలామందికి తెలుసు. కానీ ఈ రోజున ఒక మహిళ గతంలో ఎప్పటి నుంచో ఉన్న పాత పద్ధతి, ఒక షాప్ ఉండటం, అక్కడికి వెళ్ళి అందరూ కూడా తీసుకొచ్చుకోవటం. ఒకవేళ ముసలివాళ్ళు ఉంటే, పసిపిల్ల తల్లులు ఉంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే స్వయంగా అక్కడ ఒక వర్కర్ ఉండి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పని పెట్టారు, అది కూడా ఉంది. మరి ఇన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం వీళ్ళకి రేషన్ బండి రావటం కాదు, దాని మీద చాలా నష్టపోయాము, దాని మీద మెయింటెనెన్స్ కానివ్వండి, దాని మీద డ్రైవరు, ఇవన్నీ కూడా లేకుండా ఒక షాపుకి మనం వెచ్చించేది చాలా తక్కువ కాబట్టి ఆ షాప్ పెట్టుకొని మరి అదేవిధంగా అందరూ కూడా అక్కడికి వచ్చి తీసుకువెళ్తే బాగుండిద్ది అనే ఉద్దేశంతో మరి ఏదైతే ఇప్పుడు నలుగురు కలిసి ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కగా మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కాసేపు ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వెళ్ళొస్తారు. ప్రతి ఒక్కరికి ఇష్టంగానే ఉంది. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం అది ఇష్టపడట్లా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించలేదు, వాళ్ళకి మంచి చేద్దామని అసలే ఆలోచించలేదు. మరి ఈ రోజున వీళ్ళు అసలు కూటమి ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాట్లాడుతున్నారు చూడండి, అది ఇంకా విడ్డూరంగా వింతగా ఉంది. ఆ మహిళ పదే పదే చెప్తుంది, నాకు బాగుంది, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళటం బాగుందా, బండి వస్తే బాగుందంటే బ్యాగ్ తీసుకొని వెళ్ళటమే బాగుందంది, నీకు మోసం జరిగింది కదా అని అంటున్నాడు. మళ్ళీ ఆవిడ బ్యాగ్ తీసుకొని వెళ్ళటం బాగుందని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఈ గన్నవరపు శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నారో, అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు మేడం? వైసీపీ కూటమి ప్రభుత్వం పైన ఎంత బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వీళ్ళు పదే పదే అక్కడ వ్యక్తిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక్కసారన్నా ఆవిడ చేత ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ పదే పదే నాకు ఇదే బాగుంది, చంద్రబాబు నాయుడు ఏదైతే పెట్టాడో అదే బాగుందని ఆవిడ పదే పదే అదే చెప్తుంది. నిజంగా ప్రజల్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రజలు ఎంత గొప్పగా ఈ రోజున మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు, ప్రజలు ఎంత గొప్పగా ఈ రోజున ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడుతున్నారు అనేది చూస్తూ ఉంటే వీళ్ళ గట్టిగా లాగి చంపక పెట్టి కొట్టినట్లయింది ఇంకోసారి.
నిజంగా వీళ్ళ ప్రయత్నం పదే పదే లేని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఎలాగైనా సరే ఒక్కసారి ఒక్క నోటి వెంటైనా సరే ఇది బాగాలేదని చెప్పి అదే ఎప్పుడైనా ఆ ఒక్కటి ఎక్కడైనా దొరికితే దాన్ని 100 సార్లు తిప్పి 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 చూపిస్తూనే ఉంటారు. అది కూడా వాళ్ళు కావాలని చెప్పించింది, ఎవరు కూడా ఇష్టపూర్వకంగా చెప్పినవి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ పని ఏంటి అంటే వీళ్ళు మంచి చెయ్యరు, చేసే వాళ్ళని ఇదిగో ఈ విధంగా ఏదో ఒక విధంగా చెయ్యలేదని ప్రజల చేత చెప్పించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఒక్కలే కాదు, గతంలో చూసాం వీళ్ళు ఒక స్కానర్ పెట్టేసి క్యూఆర్ కోడ్ వెళ్ళి 11,000 కొట్టేశారు అతని దగ్గర. మరి ఈ రోజున వీళ్ళు వస్తున్నారంటేనే ప్రజలు నిజంగా అసలు వైసీపీ అసలు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా ఫ్లాప్ అంటూ ఉన్నారు మేడం. అయినా సరే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ వాళ్ళకి ఫ్లాప్లు ఇవన్నీ అవసరం లేదమ్మా. వాళ్ళు ఏదనుకున్నారో అది చెయ్యాలి. అదేదో సామెత చెప్పినట్లుగా వీళ్ళకు ఒక రకమైన పిచ్చి ఉంది, సైకో అని చెప్పుకున్నారు కదా గతంలో వాళ్ళు. అసలు మనం 2024 ఎలక్షన్కి ఏంటంటే సైకిల్ రావాలి, సైకో పోవాలి. ఈ సైకో బ్యాచ్ వీళ్ళకి ఒకటే, ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం అని అరవటం, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గర నవ్వుతూ ఉంటాం. మనం చూసాం అమర్ రహే అని చెప్పేసి మురళీ నాయక్ గురించి చెప్పడానికి వెళ్ళి వీళ్ళు సీఎం అని అరవటం, అక్కడికి వెళ్ళి జిందాబాదులు కొట్టించుకోవటం. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా తిరుమల తొక్కిసలాట ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఇదొక పిచ్చి ఉంది. అలాగే ఇది కూడా అంతే, ఇదొక పిచ్చి అనమాట. ఈ పిచ్చి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అయినా సరే మేము ప్రోగ్రాం చేస్తున్నాము. మన గుడివాళ్ళలో చూసాం, పేరుని నాని దా గాజులు వేసుకుందుకు అని, నువ్వు చీర కట్టుకుందుకు అని, ఇదిగో పసుపు కుంకుమ పెట్టుకోను అని అడిగారు. పిచ్చి మాటలు మాట్లాడితే మరి ఆయనేమో నేను రాను, నాకు భయం వేస్తుందని చెప్పి పారిపోయాడు. ఓకే, అయితే నిజంగా వీళ్ళు చేసే పనులన్నీ పిచ్చి పనులు. ఆ మధ్య పేరుని నాని పిచ్చి కుక్క కరిసింది కూడా అని అన్నారు. ఎందుకు కరిసింది పిచ్చి కుక్క అంటే పిచ్చి కుక్క కరిచిన వాళ్ళు వాగినట్టు వాగాడు అని విన్నాం మనం ఎన్నో. రపరప నరికేయండి అంటే ఏ విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇట్లాంటి పిచ్చి అయితే కార్యక్రమాలు పెట్టడం, పిచ్చి కుక్కలు కరిచినట్లు ప్రవర్తించటం, కుక్కల్లాగా ఆయనే అన్నాడు కుక్కల్లా కరిచేయండి, మరి అరిచే కుక్క కరవదు. ఇవన్నీ కూడా పేరుని నాని చెప్పిన డైలాగులే. మరి ఆయనకే కుక్క కరిచింది కాబట్టి కుక్క కరిచిన మాటలు మాట్లాడుతున్నాడని అందరికి క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం వీళ్ళు తలపెట్టినా అవన్నీ ఎలా ఉంటాయి అంటే మనం ఎన్నో చూసాం. రాప్తాడు చూసాము, గుంటూరు చూసాము, లేకపోతే రెంటపాళ్ళు చూసాము, మరి తర్వాత తెనాలు చూసాము, పొదిలి చూసాము. ఈ కార్యక్రమాలన్నీ ఏమైనాయి? మళ్ళా రేపేమో ఆడవాళ్ళని బూతులు తిట్టిన అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఆ తర్వాత కార్జును అక్రమంగా తవ్వుకొని దొంగ పోలీసు ఆటాడిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడం. ఇది వీళ్ళది. వీళ్ళ పని ఏంటంటే దొంగల పక్కన నిలబడటం. వీళ్ళు దొంగ బ్యాచ్ అని చెప్పేసి వీళ్ళు మెళ్ళో పలకేసుకొని ఫోటోలు తీసేవాళ్ళు ఇదివరకు పోలీసులు. మరి ఆ విధంగా ఆ బ్యాచ్ని ఇదంతా దానికి ఏం తీసుకోరు. ఇంకా వాళ్ళే చాలా కొంచెం మంచి మనస్సు ఉండి మంచిగా ఆలోచిస్తారంట. వాడు దొంగోడే కానీ ఏదో టైంలో వాడికి మానవత్వం అనేది ఉండిద్ది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం మానవత్వం కూడా లేదు అనేది మొన్న వీళ్ళు చేసిన ఏదైతే 2019 నుంచి 24 వరకు మద్యం కుంభకోణం ఉందో దాంతో అర్థమైపోయింది. ఎందుకంటే మనుషులు నెట్ట నిలువున ప్రాణాలు తీసేశారు, విషాన్ని తాగిచ్చారు వాళ్ళ చేత. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. ఇలానే ఎదురొచ్చేసి ఇలాంటి గొప్ప మహిళలు ఉన్నారు కాబట్టే వీళ్ళు ఆటలు సాగట్లేదు, 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. మరి మొత్తానికి వైసీపీ ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారని, ఏదైతే విమర్శలు చేయడానికి కార్యక్రమం చేపట్టిందో అదే కార్యక్రమం బెడిసికొట్టిందని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.